వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం చందన అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మే 10వ తేదీ స్వామివారి జయంతి, 22వ తేదీ శ్రీ హనుమత్ జయంతి, 25వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ స్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ అనే పవిత్ర దినోత్సవం రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారిని చందనంలో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మే 10వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క జయంతి. ఆ రోజు కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము, విశేష అలంకారంలో దర్శనము జరుగును. అలాగే మే 22వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనీ స్వామి వారికి కూడా విశేషమైన అభిషేకాలు, పూజలు, హోమాలు జరుగును. ఈ నెల మే 25వ తారీఖు వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. వైసీపీ అరాచకాలకు నేడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఒక నిదర్శనమని కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పసుపులేటి త్రిమూర్తి అన్నారు. ఇటువంటి వివాదం లేని అంశాన్ని వివాదంగా మలిచి వారికి సానుకూలంగా చేసుకోవాలని చైర్పర్సన్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎవరిని నియమించాలి అని అజెండాలో 33వ అంశంగా పొందుపరిస్తే ఆ అంశాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేయమని తాము కోరగా చైర్పర్సన్ అర్ధాంతరంగా సమావేశం ముగిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారని, ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై డీసెంట్ అందించినట్లు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ తన యొక్క విధానాలను మార్చుకోవాలని త్రిమూర్తి అన్నారు. జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇంకా ఈ వైసీపీ అరాచకాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఈరోజు సమావేశం ఒక నిదర్శనం. ఎటువంటి వివాదం లేని అంశాన్ని వివాదంగా మరల్చి వాళ్ళకి సానుకూలంగా చేసుకోవాలని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు, వైసీపీ చైర్మన్ గారు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. ఇది మా కూటమి పార్టీకి సంబంధించిన అంశం. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరిని నియమించాలని చెప్పి 33వ అంశంలో పొందుపరిస్తే దాన్ని మేము కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారైన మనోహర్ గారిని, ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజా గారితో చర్చించి ఎవరిని నియమించాలి, ఎవరిని నియమిస్తే మనకి కూటమి ప్రభుత్వంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అంశం ఉంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ కౌన్సిల్కి వాయిదా వేయమని మేము చైర్మన్ గారిని అడిగితే ఆమె ఇది పెద్ద వివాదంలాగా సృష్టించేసి ఏమీ సమాధానం చెప్పకుండా
బెల్లి కొట్టేసి వాయిదా వేస్తున్నారో తెలియదు, సమావేశం ముగిసిందని ఏమీ తెలియజేయకుండా బెల్లి కొట్టేసి వెళ్ళిపోయారు. అది వాయిదా వేశారో తెలియదు, సమావేశాన్ని ముగించారో తెలియకుండా ఇంకా వైసీపీ విధానాన్ని ఇంకా వీళ్ళు అవలంబిస్తున్నారు. ఈ రోజున కౌన్సిల్లో జరిగినటువంటి విధానం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కౌన్సిల్లో 33వ అంశమైనటువంటి స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మనోహర్ గారితో కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ డిస్కషన్ చేసిన తర్వాత ఈ అంశాల్లో ఎవరిని నియమిద్దామని చెప్పేసి మేము తెలియజేశాము. అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారం ఈ యొక్క 33వ అంశం ఆమోదం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పద్ధతి సరిగా లేదని ఈ రోజున మేము చైర్మన్ గారికి ఆ 33వ అంశం మీద డీసెంట్ ఇవ్వడం జరిగింది. మే నెల 4వ తారీఖు ఆదివారం తెనాలి బోస్ రోడ్లో గల గీతా మందిరం నందు జరిగే అన్నమయ్య పాటల పోటీలు సమయం మార్పు చేసినట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరగవలసిన అన్నమయ్య పాటల పోటీలు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మార్చడమైనదని చెప్పారు. ప్రజలు పోటీదారులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోట రమేష్ కుమార్ పాల్గొన్నారు. మే నెల 4వ తారీఖు ఆదివారం మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలి గీతామందిరంలో మన అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. ఒక 10 రోజుల క్రితం అనౌన్స్ చేసాం. కానీ అంటే ఆ అన్నమయ్య కీర్తన పోటీలు ఉదయం జరుగుతాయని చెప్పాము, కానీ కొన్ని కారణాల వల్ల సాయంత్రానికి వాయిదా వేసాము. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. మరియు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయసులో కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి. ప్రజల కోరిక మేరకు 8 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అన్నమయ్య కీర్తనలో పాల్గొనవచ్చు. దీనికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా నిర్ణయించాము. 1000 రూపాయల బహుమతులు 2, అలాగే 500 రూపాయల బహుమతులు 4 పెట్టాము. 300 రూపాయల బహుమతులు 2, 200 రూపాయల బహుమతులు 3 ఏర్పాటు చేశాము. ఇంకా ప్రోత్సాహ బహుమతుల కింద మెమౌంటో క్యాష్ కూడా ఇస్తాము. ఆదివారం మే 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా తెనాలి గీతామందిరంలో మీ పిల్లల్ని పంపించి అన్నమయ్య కీర్తనల పాటల పోటీల్లో పాల్గొన్నట్టు చేయండి. మీ పేర్లు ముందుగా నమోదు చేసుకోండి. నమోదు చేసుకోవాల్సిన సెల్ నంబర్ 9246440685. మీ పిల్లలందరినీ చక్కటి కీర్తనలో పాల్గొన్నట్టు చేయండి. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని శ్రీనివాసరావు గారు ఈ అన్నమాచార సంకీర్తన పోటీ ఏర్పాటు చేశారు. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా పంపించగలరు. ఇది మా గీతా మందిరంలో జరుగుతుంది పోటీ, తప్పకుండా పంపించండి. మే 4వ తారీఖు అండి, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంటాయి ఈ సంకీర్తన పోటీలు. కాబట్టి అందరూ పోటీలో పాల్గొనగలరు. ఇప్పుడు ఒక చిన్న విరామం.